హాయ్ వెల్కమ్ టు వికెట్. నేను ఎక్కువగా మహాసేన సరిపల్లి రాజేష్ గారిని టార్గెట్ చేసి వీడియోలు మాట్లాడుతున్నానని చెప్పేసి మీ అందరికి అనిపించవచ్చు. కానీ నేను వాడిని టార్గెట్ చేసి మాట్లాడటానికి ఒకటి కారణం. సరిపల్లి రాజేష్ అనేవాడు 2017కి ముందు వరకు వాడు ఒక అనామకుడు, ఆటో డ్రైవర్. వాడిని ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా వాడిని వ్యతిరేకించేది ఎందుకంటే వాడికి చదువు లేదు, వాడికి రాజ్యాంగం అంటే తెలియదు, అంబేద్కర్ గారు అంటే ఏంటో తెలియదు, వాడికి కులం అంటే ఏంటో తెలియదు, జాతి యొక్క వివక్ష ఎలాగా, అంటరానితనం ఎలాగా అనుభవించింది, స్కూల్స్ లో ఇప్పుడున్న విద్యార్థులు ఈ వివక్షని ఎట్లా ఎదుర్కొంటున్నారు, లేకపోతే గుడికి వెళ్లే వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, స్త్రీలు, ఇలాగా దళితుల్లో ఉన్నటువంటి ఈ సమాజంలో అంటరానితనాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాలుగా వివక్ష చూపిస్తున్నారు అనే దాని మీద వీడికి ఈసమంత అవగాహన కూడా లేదు. కానీ ఇదే ఫేస్బుక్ ని వాడుకొని 2017లో వాడు మొదలు పెట్టాడు మాట్లాడటం. ఎవరి మీద? హిందూ దేవుళ్ళని, హిందూ గ్రంథాలని, బ్రాహ్మిన్స్ ని, దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారుల్ని, దేవీ దేవతల మీద రకరకాల కామెంట్లు చేయటం. ఈ రోజు మనం బైర్ నరేష్ లేకపోతే కదిరే కృష్ణ గారిని టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళందరికన్నా ముందు నుంచే వీడొక విష పురుగులాగా హిందూ దేవుళ్ళని, దేవీ దేవతల్ని తిట్టడం, విమర్శించటం మీ అందరికి తెలుసు. బైర్ నరేష్, కదిరే కృష్ణ లేకపోతే సోకాళ్ళు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఒక నాస్తికులు. వాళ్ళు ఏ మతాన్ని పొగడరు. వాళ్ళు హిందుత్వాన్ని ఎలా అయితే విమర్శిస్తారో క్రైస్తవ్యాన్ని, ఇస్లాంను కూడా అలాగే విమర్శిస్తారు. మూఢనమ్మకాలు వద్దు, మనిషిని మనిషిలాగా చూడండి, దేవుళ్ళు ఈ మత గ్రంథాలని అడ్డం పెట్టుకొని మనుషుల మధ్య దూరాలు వద్దని నాస్తికత్వంలో కొనసాగుతూ వాళ్ళు మాట్లాడుతూ మనం చూసాం. కానీ ఈ సరిపల్లి రాజేష్ అలా కాదు. క్రిస్టియానిటీని భుజాన్ని వేసుకొని నేను ఒక క్రైస్తవుడిని, క్రైస్తవులు అంటే ఇలాగా అలాగా దళిత్ ఇట్స్ ఏ బ్రాండ్ అని చెప్పేసి వీడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈస్ట్ వెస్ట్ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ జిల్లాల నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకున్నటువంటి చిన్న ఉద్యోగాలు అక్కడ వాళ్ళు చేసేది. ఆ ఉద్యోగాల దగ్గర నుంచి చేసుకునే వాళ్ళని ఆకట్టుకొని ప్రతి నెల చందాలు వసూలు చేస్తా, మహాసేన అంటే పెద్ద ఇది అంతర్జాతీయ సంస్థ అని చెప్పేసి అక్కడ చేసుకునే నెల జీతగాళ్ళని చిన్న అక్కడంతా వస్తే వాళ్ళకి నెలకి 20,000 15,000 వస్తాయి. వాళ్ళందరినీ చూపించి నాది పెద్ద సంస్థ అంటూ ఈ వ్యూస్ రావటం. అంటే ఒకరిని తిడితే ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయి, అది అందరికి తెలిసింది. దాన్ని కొనసాగించుకుంటా దళితులకు నేను అండగా ఉంటా, దళితులకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడటం తప్ప ఆ చుట్టుపక్కల ఉండే 1-6 కార్యక్రమాలకే వాడు వెళ్ళటం, మాట్లాడటం, వివాదమైనటువంటి చాలా ఉన్నాయి. వీడు వెళ్ళి కూడా అప్పట్లో కాకినాడ ఏఎల్సీ ఆస్తుల్ని నేను కాపాడుతున్నానని చెప్పేసి రోడ్డు మీద 100 మంది జనాలు వెళ్తే ఆ జనాల్లోకి వీడి వెనకమాలు ఉండే బచ్చాగాల్ని 10 మందిని తీసుకుని వెళ్ళి జెండాలు ఇచ్చి ఆ మంద మొత్తం చూపించి ఏదో బిల్డింగ్ మీద నుంచి ఒక వీడియో తీసి ఇదంతా నా వాళ్ళే అని చెప్పి వాడు అమ్ముకోవడం జరిగింది. ఆ ఒక్క విషయం కదా, అన్ని విషయాలు అంతే. వీడి ఇంటి దగ్గర పెట్టే వీడియోలు ఎవడో వీడియోలో చూస్తారు తప్ప ఒక మీటింగ్ పెడితే అక్కడికి 100 మంది రారు, 50 మంది రారు. ఎందుకంటే వీడు ఉండే ఉత్తరకంచిలో వీడుండే దళితవాడ ఏదైతే ఉందో ఊరికి బయట ఉంటది 50 ఇళ్లు ఉంటాయి. మహా అయితే దళితవాడలో వీడుండే దళితవాడలో 50 ఇళ్లు ఉంటాయి. ఈ 50 ఇళ్లలో చాలా వరకు 30-35 మంది హైదరాబాద్ లో ఈ అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్లుగానే ఎక్కువగా వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నారు. ఇంకా అక్కడ ఉండే మొత్తకోళ్ళు, చిన్న చిత్తగా పిల్లలు 1-2 తప్ప 10 కుటుంబాలు 15 కుటుంబాలు వీడి ఊర్లో ఉండేది. ఈ ఊరు ఎంట్రన్స్ లో ఒక చర్చ్ ఒకటి ఉండేది. దాన్ని పడేసి పాత పడిపోయిందని చెప్పి ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం కట్టారు. సుమారు 50 ఏళ్ళు అవుతుందేమో. ఆ కట్టిన చర్చి పాత పడిపోతే ఒక 50 సెంట్ల స్థలం అది. ఆ 50 సెంట్ల స్థలంలో కొంచెం లోపలికి కొత్త చర్చ్ ఒకటి కట్టారు. 1 సంవత్సరం అవుతుందేమో కట్టారు. అక్కడికి వెళ్తున్నారు. అయితే నేను ఈ చర్చ్ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ చర్చ్ పెట్టిన సంస్థ ఈస్ట్ ఇండియా మిషనరీస్ 50-60 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చింది. ఆ ప్రాంతంలో చర్చిలు కట్టి ఇలాగా ఒక వికలాంగుడైనటువంటి ఒక పాస్టర్ గారికి ఆ సంస్థ వాళ్ళు ఆ స్థలం కొని చర్చి నడిపి సువార్త చేయమని చెప్పి ఆ 50 సెంట్ల స్థలం ఇచ్చి ఆ స్థలంలోనే కూరగాయలు ఏ ఒకటి పండించుకొని బ్రతకమని చెప్పి, ఆయన హ్యాండిక్యాప్డ్ కదా, ఆయనకి ఇచ్చారు. ఆయనకి పెళ్ళయింది, కొడుకు, ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన కొడుకే పంతులయ్య గారు అనమాట ఆ చర్చిని నడపటం. ఆయనకు ఒక ఆడపిల్ల. అయితే ఈ విషయంలో రాజేష్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే కొన్ని నెలల క్రితం ఈ చర్చి స్థలానికి ఆనుకోనే గవర్నమెంట్ భూమి ఒకటి ఉందండి, 10-15 సెంట్లు. ఆ గవర్నమెంట్ భూమిలో దానికి ఆపోజిట్ లోనేమో అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంటుంది. అంబేద్కర్ గారి స్టాట్యూ, సిమెంట్ రోడ్డు, మళ్ళీ ఈ గవర్నమెంట్ ల్యాండ్, దాని వెనకమాలేమో ఈ చర్చి స్థలం. ఈ గవర్నమెంట్ స్థలంలో ఆ ఊర్లో కొంతమంది తాడి నవీన్ అనే కుర్రోడు అక్కడ ఒక షాప్ పెట్టుకుందామని చెప్పి స్థలం ఏర్పాటు చేసుకుని బాగు చేసుకుని షాప్ పెడదామని చెప్పి పెట్టాడు. బాగానే ఉంది. ఈ లోపు ఈ పంతులయ్య గారు వచ్చేసి ఇది నువ్వు ఇట్లా పెడతాకి తప్పు అబ్బాయి, ఇది చర్చి స్థలం, ఇది మా స్థలం, ఇక్కడ నువ్వు పెడతా కుదరదు అది అని చెప్పేసి ఆయన గొడవ దిగాడు. గొడవ అయితే ఇదే సరిపల్లి రాజేష్ గారు సర్వేని పిలిపించి అసలు చర్చి కాగితాలు తీసుకొచ్చి నీకెంత ఉంది, నీ గవర్నమెంట్ స్థలం ఎంత ఉంది అని చెప్పేసి విడగొట్టి దాన్ని సాల్వ్ చేశాడు అక్కడ. అయితే ఇక్కడే సరిపల్లి రాజేష్ గారి కన్నింగ్ బుద్ధి చూపించాడు. వీడు కొంతకాలంగా
ఊర్లో స్థలం కావాలని చెప్పేసి వీడు ఇల్లు కట్టుకుంటాకని చెప్పేసి తిరుగుతున్నాడంట. మరి వీడికి అన్ని డబ్బులు ఎక్కడ వచ్చినాయో, యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులా, లేకపోతే దళితుల పేర్లు చెప్పి పార్టీల దగ్గర అమ్మేసిన డబ్బులా, లేదా అందరూ అనుకుంటున్నట్టు జనసేనని తిట్టడం కోసం కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దగ్గర వీడు ఒక 70 లక్షల దాకా డబ్బులు తీసుకున్నాడు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఆ డబ్బులా ఏ డబ్బులైనా గానీ 1,20,00,000 పెట్టి ఇల్లు కట్టడానికి ఓ ప్లాన్ వేసాడు వీడు. దానికి స్థలం దొరకట్లా. కాపులను అడిగాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి కాపులు ఎవరు అమ్మలేదు. వీడు మరి వివక్ష లేదంటే చెప్పుకు తిరిగి ఈ కుక్క మరి వీడికి కాపుల్లోనే అక్కడ స్థలం అమ్మలా, ఊర్లో ఇంకా అగ్రకులాలు ఎవరైనా గానీ. ఇదిలా ఉంటే ఈ చర్చి స్థలం ఎప్పుడైతే గొడవ అయిందో ఒక 20 సెంట్ల స్థలాన్ని నాకు అమ్మాయి, పంతులయ్య గారు నాకు అమ్మేసేయండి, మీకు అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయిని పెళ్లి చేయడానికి కూడా మీకు అంత స్తోమత లేదు, ఏమీ చేయలేరు కాబట్టి. ఎందుకంటే ఆ చర్చిలో కూడా పెద్ద డబ్బులు రావు, పాస్టర్కి చందాలు గానీ ఏమి పెద్దగా దశం భాగాలు ఇచ్చేవాళ్ళు అంతటి వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. ఊర్లో వాళ్ళందరూ ఎక్కడో బతుకుతున్నారు. ఊర్లో ఇట్లాంటి వాడు ఉన్నాడంటే వీడు కుండీలో వేసిన డబ్బులు కూడా తీసుకొని కూర వండుకు తినే రకం రాజేష్ సరిపలగాడు. అది అందరికి తెలిసిందే. సో పాస్టర్ ని కూర్చోబెట్టి చక్కగా భయపెట్టి ఈ స్థలం నువ్వు అమ్మలేవు, ఎవడో కొనలేడు, నేనుంటే మాదే ఇప్పుడు ప్రభుత్వం, నేను ప్రభుత్వంలో నేను పెద్ద మనిషిని, అధికార ప్రతినిధిని, టీడీపీ అధికార ప్రతినిధిని కాబట్టి నన్ను ఎవడొచ్చి అడగలేడు, ఈ స్థలాన్ని నాకు అమ్మాయి ఒక 20 సెంట్లు. అంటే 20 సెంట్లు ఎందుకు అన్నానంటే కొన్నాడంటే వీడు కరెక్ట్ గా 20 సెంట్లు హద్దు ఆనుకొని 10 అడుగుల దూరంలో 10-15 అడుగుల దూరంలో కొత్త చర్చ్ ఉంది. సో పెంచడానికి కుదరదు. ఇక వెంటనే అమ్మేసేసి పోయిన ఒక వారం 10 రోజుల క్రితం 10 రోజులు అవుతుందేమో, 10 రోజుల క్రితం ఆ స్థలాన్ని వీడు కబ్జా చేసుకొని, వీడు తప్పు చేయకపోతే వర్షంలో కూడా ఒక పక్కన వర్షం పడుతుంటే జోరు వాన్లో కూడా హుటాహుటీన జేసీబీలు తెప్పించేసి అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు గాని మొత్తం చదును చేసేసి పాత చర్చ్ ఒకటి ఉంటే పాత చర్చిని పడేసేసి, కూలిపోయిన చర్చ్ అది, ఆ చర్చిని పడేసి వీడు ల్యాండ్ చదును చేసుకొని ఈ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కబ్జా చేశాడు సైలెంట్ గా. వీడు క్రైస్తవ ఆస్తుల్ని కాపాడేది మహాసేన, క్రైస్తవ ఆస్తులు కాపాడటానికి వైసీపీ గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకుంది మేము, రాజేష్ సరిపాల మీద కేసులు పెట్టింది ఎందుకంటే క్రైస్తవ ఆస్తులు కాపాడటానికి, లేకపోతే రాజమండ్రిలో జకంపూడి రాజా వాళ్ళు క్రైస్తవ ఆస్తుల్ని ఆక్రమించబోతున్నారని చెప్పి ఢిల్లీ గొడవ చేశాడని చెప్పి క్రైస్తవ ఆస్తులు కాపాడుతుంది నేనే అని చెప్పి మాట్లాడిన రాజేష్ సరిపల్లా ఇవాళ అదే క్రైస్తవ ఆస్తి ఎలా కబ్జా చేశాడు బెదిరించి. ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఎవరికి తెలియదు. వీడు ఒక 2-3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాడు, వైసీపీ గవర్నమెంట్ లో నేను కబ్జా ఇల్లు కట్టుకోలేదు, ఇప్పుడు కట్టుకుంటున్నాను, ఇసుక రేటు తగ్గింది, గుడ్డు తగ్గిందని వీడు ఒక షార్ట్ వీడియో పెట్టాడు. వైసీపీ గవర్నమెంట్ లో ఇల్లు కట్టుకోలేదంటే సరిపల్లా రాజేష్ గారికి కబ్జా చేయడానికి గవర్నమెంట్ అండగా లేదు, వీడి దగ్గర డబ్బులు లేవు. వీడి ఇవాళ టీడీపీ పార్టీలో దళితులందరినీ మోకముడిగా దళితులందరికీ నేనే నాయకుడు అన్నట్లు వీడు అమ్మేసుకొని దళితులని నాశనం చేసింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి టీడీపీ దగ్గర గాడిదేడుపులు ఏడిచి వాడి చంకనాకి వీడి చంకనాకి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో కబ్జా చేసిన చర్చి స్థలంలో ఇల్లు కడుతున్నాడు మహాసేన రాజేష్. అంతేగాని వీడు కష్టార్జితంతోనో వీడి పిత్రార్జితం అమ్మో లేకపోతే వీడి అత్తామామలు పెట్టిన కట్నం డబ్బులో లేకపోతే ఆ డబ్బులతోనో వచ్చిన సొమ్ముతోనో కొన్న స్థలము కాదు, కట్టే ఇల్లు ఆ సొమ్ము కాదు. కేవలం కులాన్ని నమ్మి ఒక పాస్టర్ ని బెదిరించి పార్టీ మాదే నువ్వు అమ్మలేవు ఏం చేయలేవు నేను ఇచ్చింది తీసుకో 3 లక్షలు 2 లక్షలు ఇచ్చాడంట ఆ స్థలానికి. అసలు యాక్చువల్ రేట్ ఎంత ఉంది? సెంటు 1,80,000 ఉందంట అక్కడ సెంటు. వీడిచ్చింది మొత్తం 20 సెంట్లకు కలిపి 3-4 లక్షలు ఇచ్చాడు. వీడు ఇంత దుర్మార్గుడు. వీడు దళితులకి న్యాయం చేస్తాడు, క్రైస్తవులకి న్యాయం చేస్తాడు. వీడి బ్రతుకంతా కన్నింగ్ బ్రతుకే. అసలు వీడిది సోషల్ మీడియా లేకపోతే అసలు వీడి బ్రతుకేంటి? వీడేం చేసేవాడు? వీడి ఆదాయం ఎంత? కాకినాడలో అద్దె కొంపలో ఉండి ఒరే అద్దె కట్టలేదురా బాబో, ఈ సామానం తాళాలు వేసాడురా వానరో ఎవడో ఒకటి ఎంతో కొంత ఏంట్రా డబ్బులు పంపించడని చెప్పి అడుక్కునే స్థాయి ఇడిది. ఏం పని చేశాడు వీడు? ఎంతసేపు నేను ఒక ట్రెండ్ సెట్ గార్మెంట్స్ పెట్టాను, బట్టల కొట్టు పెట్టాను అని ఎప్పుడుదో చెప్తున్నాడు కానీ ఇప్పుడేం చేసి వీడు డబ్బులు సంపాదించాడు ఈ 2017 నుంచి ఇప్పుడు దాకా ఎవడో అడగడు, ఎవరికి చెప్పడాడు. ఎందుకంటే వీడు ఒక దొంగ చీటర్. కులాన్ని అడ్డం పెట్టుకొని కులం మీద బ్రతుకుతా, పంది తిన్నట్టు తిని బ్రతుకుతా. ఇవాళ ఈ ఎదవ అదే ఊరిలో ఉత్తర కంచులో అంబేద్కర్ స్టాట్యూకి కనీసం 100 రూపాయలు పెట్టి ఒక దండ కూడా వేయండి. లేదు అంబేద్కర్ జయంతికి కనీసం ఊర్లో భోజనాలు పెట్టుకుంటారు, ప్రతి గ్రామంలో అంబేద్కర్ జయంతికి 10 రూపాయలు చందా ఇవ్వడంటాడు. మళ్ళీ ఆ ఊర్లో ఉన్నటువంటి దళితులు ఎవరైతే అంబేద్కర్ జయంతి చేస్తారో కమిటీ కుర్రోళ్ళు అందరూ కలిసి ఊళ్ళో పోయి అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు ఎవరైనా కానీ ఏమంటే మేము అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాము మాకు డబ్బులు కావాలి. ఎందుకు మొన్న ఈ 2024 ఏప్రిల్ 14వ తారీఖున కూడా అదే పరిస్థితి. ఊర్లో ఉత్తర కంచులు ఎవరినైనా చెప్తారు ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారనేది అంబేద్కర్ జయంతికి ప్రతి సంవత్సరం. వీడు పెద్ద నాయకుడిలాగా వీడు బిల్డప్ ఇస్తాడు. వీడు ఆక్రమించిన స్థలంలోనే ఒక బస్ షెల్టర్ లాగా కట్టుకుందాం, ఊళ్ళో కుర్రోళ్ళకి కానీ పెద్దవాళ్ళు అయినా సరే కాసేపు కూర్చోడానికి ఎక్కడ లేదని చెప్పి కట్టుకుందాం అని చెప్పి చూస్తుంటే వీడు ఆక్రమించేశాడు. ఇది వీడి చరిత్ర. వీడు టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పి టీడీపీ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు పూర్తి కాకముందే వీడి 20 సెంట్లు కబ్జా చేశాడు ఊళ్ళో. అది కూడా క్రైస్తవ ఆస్తి. వీడిని టీడీపీ పార్టీ వాళ్ళు ఇలాగే కొనసాగిస్తే ఇంక ఎన్నెన్ని అరాచకాలు చేస్తాడో, ఎన్ని కబ్జాలు చేస్తాడో. వీడు ఆ ఇల్లు కట్టుకునే వీడియోలో ఒక మాట అన్నాడు, ఇసుక దంద మట్టి దంద మాకు ఇక్కడ మట్టి తోలుతారు, ఆ మట్టి లారీ వెళ్ళాలంటే ఇంత డబ్బులు కట్టాలని చెప్పి అని అన్నాడు కదా. ఆడెవడో కాదు డబ్బులు వసూలు చేసేది. వీడి వెనకమాలు ఉండే ఆనంద్ అని ఉంటాడు తెలుసా, వీడి చెంచాగాడు ఒకడు ఆనంద్. వాడే
వీళ్ళ ఊరి మీద కూడా మట్టి లారీలు వెళ్తాయి, గ్రావెల్, రబ్బీస్ అంటారు కొన్ని ప్రాంతాల్లో, గ్రావెల్ ఉంటుంది చూసారా, ఎర్రమట్టి. ఆ మట్టి క్వారీ ఒకటి ఉందన్నమాట వీళ్ళ ఊరు పక్కన ఊర్లో, కొండలు అంతా. అక్కడ నుంచి లారీలు వెళ్ళేటప్పుడు రోడ్లు పాడైపోతున్నాయి, ఇల్లు పాడైపోతాయని చెప్పి ఈడేదో పెద్ద మైనింగ్ ఆఫీసర్ లాగా రోడ్డుకి అడ్డంగా ఆపేసి, ఆనంద్ అనేవాడు సరిపల్లి రాజేష్ గారి తమ్ముడు, ఆపేసి లారీలను ఆపి వసూలు చేయడం, లారీకి 200 నుంచి 500 బెదిరించి, మళ్ళీ ఫ్రీ ఏం కాదు, ఏదో ఇడికేమి అక్కడేమి కాంట్రాక్ట్ వేస్తే వసూలు చేసుకోరని చెప్పేం కాదు, రోడ్డు నీళ్లు పడతామో లేకపోతే డెవలప్ చేయడం కాదు, వీడు బెదిరించి లారీల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు వాళ్ళ తమ్ముడు. దొంగ పనులని చేసేది ఈ మహాసేన రాజేష్ గారు, వీడు వెనకమాల ఉండేవాళ్ళు. కానీ పైకి చెప్పే మాట ఏంటంటే తప్పు చేయం, ఎవరిని లెక్క చేయమని. నేను చెప్పింది నిజం కాకపోతే, ఈ వీడియోలో చూసే ఆ స్థలం ఫోటోలు వీడు రాయించుకోకపోతే, వీడు గనక అక్కడ కబ్జా చేయకపోతే నిరూపించమని చెప్పండి అండి. నేను ఆధారాలతో చూపిస్తాను, ఆ స్థలాన్ని వాడు కొట్టేశాడు, కాదని చెప్పి చూపించమని చెప్పండి. ఆ స్థలంలో కాదా వాడు ఇల్లు కట్టేది, కబ్జా చేసిన చర్చి స్థలంలో కాదా? కాబట్టి ఫ్రెండ్స్, వీడిని నమ్మకండి, వీడు పెద్ద దొంగ. వీడు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం. అవసరమైతే ఇంట్లో వాళ్ళని 100 రూపాయలకైనా పుడుకోబెడతాడు. 100 రూపాయలకి పుడుకోబెడితే 110 రూపాయలు వస్తాయరా అంటే కూడా దానికి కూడా పుడుకోబెడతాడు. సో జాగ్రత్త, వాడి మాటలు నమ్మి ఎవడో కూడా చందాలు అడిగినా ఏటికి కూడా ఏమి ఇవ్వద్దు. వాడికి యూట్యూబ్ మీద డబ్బులతోనో లేకపోతే ఈ టీడీపీ పార్టీలోనో లేకపోతే జనసేన తిడటానికి వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. వాడు చందాలు మొదలు పెడతాడు, చెప్పకనే చెప్పాడు మీ ఆశీస్సులు ఉంటే నేను ఇల్లు కట్టుకుంటానని. ఆశీస్సులు అంటే ఏం లేదు, డబ్బులే. వాడు QR కోడ్ పెడతాడు, డబ్బులు స్కానర్ పెడతాడు, డబ్బులు ఏమంటాడు, మళ్ళీ కట్టేస్తాను మహాసేన బాగా అయిన తర్వాత అంటాడు. ఏమనదు, అంతా డబ్బా మాటలే. గతంలో బండి విషయంలో కూడా ఏం చేశాడు చూసారు కదా, దొంగలో దొంగనా కొడుకాడు నెంబర్ 1 420. అసలు నిజంగా దళితుల్లో వీళ్ళంటే 420 గాడు ఇంకొకడు లేడు, చీటర్ గాడాడు. ఉంటా మరి, బాయ్.